ఇది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? వెరీ సింపుల్. జస్ట్ మనం రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఏదైనా రోస్ని కాలమ్స్ కింద మారుస్తాము, లేదా కాలమ్స్ని రోస్ కింద కానీ మారిస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాము? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, A = 1 - 1 2 3. సో దీనికి ట్రాన్స్పోజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ట్రాన్స్పోజ్ అంటే మనం ఏ పవర్లో T రాయాలి. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను మీకు? ఇంటర్చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ ఫస్ట్ రో 1 - 1, ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాయాలి. నెక్స్ట్ సెకండ్ రో 2 3, దీన్ని సెకండ్ కాలం కింద రాయాలి. సో ఈ విధంగా వచ్చిన మ్యాట్రిక్స్ని మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు దీని మీద మనకి 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఏంటంటే అవి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఓకే మరి తిరిగి మళ్ళీ మనకి అదే మ్యాట్రిక్స్ రావాలి. అంటే ఏదో ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేశాను, అప్పుడు తిరిగి మళ్ళీ నాకు ఏ అనే మ్యాట్రిక్సే వస్తే అలాంటి మ్యాట్రిక్స్ని మనం ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఏ వాల్యూ ఏముంటుంది? 2 3 3 4. సో దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఏంటి? 2 3, దీన్ని ఫస్ట్ కాలం కింద రాశాను. సెకండ్ రో ఏంటి? 3 4, దీన్ని సెకండ్ కాలం కింద రాశాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండు కూడా సేమ్ ఉన్నాయి చూడండి. 2 ఉంది 2, 3 ఉంది 3, 3 ఉంది 4 ఉంది. అంటే ఏంటి? ట్రాన్స్పోజ్ చేసినప్పటికీ తిరిగి నాకు మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఇలాంటి మ్యాట్రిక్సెస్ని ఏమంటామంటే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటో చూద్దాం. సో స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటంటే ట్రాన్స్పోజ్ చేసినప్పుడు తిరిగి అదే మ్యాట్రిక్స్ వస్తుంది, కానీ కొంచెం మైనస్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -Aకి ఈక్వల్ అవ్వాలి. అంటే డైరెక్ట్గా Aకి ఈక్వల్ అవుతే అది సిమెట్రిక్, -Aకి ఈక్వల్ అయితే అది ఏమవుతుంది? స్క్యూ సిమెట్రిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A = ఈ మ్యాట్రిక్స్ ఇచ్చాను, దీన్ని ట్రాన్స్పోజ్ చూడండి. ట్రాన్స్పోజ్ చేస్తే 0 3 ఫస్ట్ రో ఫస్ట్ కాలం కింద రాశాను, -3 0 సెకండ్ రో సెకండ్ కాలం కింద రాశాను. చూడండి రెండు సేమా? సో రెండు సేమ్ కాదు. మనకి ఇక్కడ ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ మైనస్ అనేది తేడా వస్తుంది. 0 0 సరిపోయింది. 3 దగ్గర మైనస్ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, 0 సరిపోయింది. అంటే ఇక్కడ మైనస్ దగ్గర తేడా వస్తుంది. సో ఒకసారి మనం మైనస్ అనేది ఇక్కడ కామన్ తీసామనుకో, అప్పుడు మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో తిరిగి మళ్ళీ మనకి ఏకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A అయితే దాన్ని మనం స్క్యూ సిమెట్రిక్ అంటాము. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని సిమెట్రిక్ అంటాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా కావాలి దీని గురించి అంటే మనకి లక్కీ మ్యాథ్స్ అకాడమీ ఛానల్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఓకే, థ్యాంక్ యూ.